సంతోషంలో పడుతున్నా భరించవే వెనకొచ్చా చూడు కింద నింగిని గాలికేలి రంగుని ఎన్నడింక నేను మింగని దాంతో ఏం పని ఒక షాట్ లో ఉత్సాహమే ఒక షాట్ లో ఉల్లాసమే ఒక షాట్ లో క్రోషమే ప్రతి షాట్ లోపలే ఓడిఎం హీట్ ఈడిఎం లో బీట్ రేడియం లో లైట్ బాడీలో ఇటు అటు ఆ గేమ్ లో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు గ్రేట్ అని ఒప్పేసుకుంటా. ఓకేనా? డన్. సరే చలో, ఫస్ట్ హైట్ ప్రాబ్లమ్ గా ఉంది కాబట్టి ఈసారి గేమ్ ఆడడానికి బాయ్స్ ఫస్ట్ నీ పేరేంటో చెప్పు అందరికి. ఓకే లోకేష్, ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. అరే నేను ఏదో 8th 9th అనుకున్నాను రంట. అంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మనం ఏం చేయలేము అది కూడా. ఓకే లోకేష్, సరే నీకు చాలా చిన్న టాస్క్ అయితే ఇప్పుడు నేను ఇచ్చేది. ఓకే రెడీ? అడగనండి, పర్సనల్స్ అది. మేమిద్దరం పక్కకి వెళ్ళి అరే నిజం చెప్పి నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటని అక్కడ అడుగుతాను, ఇక్కడ అడగండి అండి. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. నిజంగా గర్ల్ ఫ్రెండ్ అమ్మా? అరే ఇలా అన్నాడు కానీ లేడన్న మాట అంటున్నాడా వాడు? ఎంతకే అందరి ముందు అడుగుతారేంటి అని అడుగుతున్నాడు. అరే పొరపాటున ఉన్నా చెప్ప మాకు, అట్లగా జరిగిపోతాయి ఇంటికి వెళ్ళక. ఎందుకు వచ్చింది మనకి? సో సరే, నీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే ఒక్క నెంబర్ని తెలుగులో చెప్పాలి, ఇంకొక నెంబర్ని ఇంగ్లీష్ లో చెప్పాలి. ఫస్ట్ నాకు అర్థం కాదు సార్. ఒక నిమిషం ఆగితే చెప్తా రాజా, సీక్రెట్ చెప్తా. మరి చెప్పనా? మా ఓడికి ఇద్దరు పిల్లలు, సారీ ఇద్దరు పిల్లలు ఒక పిల్ల. అరే ఏంట్రా, ఒక్క భార్య ఇద్దరు పిల్లలు అంట. సో ఓకే, ఒక నెంబర్ ఇంగ్లీష్ లో చెప్పాలి, ఒక నెంబర్ తెలుగులో చెప్పాలి. అలా ఎంతవరకు నువ్వు చెప్పగలిగితే మీ బాయ్స్ గ్రేట్ అని మేమందరం ఒప్పేసుకుంటాం. ఓకేనా? 2 చాలండి, మాకు మదర్ టంగ్ యూజ్ నుండి మాత్రమే ఇచ్చారు బేసిక్ లాంగ్వేజెస్, అందుకే హిందీ జోలికి వెళ్ళలేదు. నేను హిందీలో వీక్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, అందుకనే మా వాడు చూసారా సపోర్ట్ ఇప్పుడు నుండి మొదలు పెట్టారు. రెడీ లోకేష్, స్టార్ట్ చేద్దామా? ఏమంటే అందరూ అలర్ట్ గా ఉండాలి, బాయ్స్ గ్రేటా గర్ల్స్ గ్రేటా అన్నది చెప్పేద్దాం. రెడీ? చలో 3 2 1 గో. 1 2 3 4 5. అలాగా, అలా ఒక నెంబర్ అలా, ఒక నెంబర్ ఇలా రావాలి. ఓకేనా? ఇంకొక ఛాన్స్ ఉంది, లాస్ట్ లో ట్రై చేద్దాం. చలో ఇప్పుడు గర్ల్స్ ఎవరు వస్తున్నారు గేమ్ పార్టిసిపేట్ చేయడానికి? ఓకే వెల్ గ్రేట్. వాట్స్ యువర్ గుడ్ నేమ్? అపరాజిత. అపరాజిత. ఓకే, అలానే పిలవచ్చా? ముద్దు పేరు ఏదన్నా ఉందా? అప్పుద్దా? ఓకే అపరాజిత, రెడీ? నీకు అర్థమైందిగా గేమ్ ఎలా ఆడాలో? సరే 1 2 3 4 5 6 6 6 తర్వాత 6 6 7 అని చెప్పాలి. ఓకేనా? రెడీ? చలో చూద్దాం. ఇంకా బాయ్స్ నెక్స్ట్. అరే నెంబర్స్ రావా, గేమ్ ఆడడానికి రావా? ఓకే, నీ పేరేంటో చెప్పినాను? ధనుష్. ఓకే ధనుష్, హీరో ధనుషేగా, మామూలు ధనుష? ఓకే రైట్. ధనుష్ కోటి, రామకోటి. తాతయ్య గారి పేరు ఇంకోటి, ఏదో ఒకటి కోట్ ఉందిగా చాలా వెనకాల మాకు ప్రెసెంట్ ఇప్పుడైతే. ధనుష్ రెడీ? 1
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 తర్వాత యూ షుడ్ టెల్ 15. ఓకే, బట్ పేరులో కోట్ ఉంది కాబట్టి నెంబర్లు ఎంత చక్కగా పలికాడండి మనోడు. బట్ కానీ ఉన్న వాళ్ళలో చాలా బెటర్ గా చెప్పాడు. మనం ఒకసారి క్లాప్స్ ఇద్దాం తనకి. ఇంకా గర్ల్స్ నుండి ఇంకా ఎవరికైనా ఒక్కరికి ఆప్షన్ ఉంది. ఎవరు వస్తున్నారు? మన పేరు నిలబెడతానికి ఎవరు వస్తున్నారు ఫ్రెండ్ కి? కళ్ళజోడు చూస్తే పుస్తకంలో మాత్రమే ఉండేలా ఉంది తల. ఓకే, తల్లి నీ పేరేంట్రా? దీప్య. పేర్లేంటో నోరు తిరగకుండా అప్పుడప్పుడు బూతుల్లో అయినా పడుతున్నాయి నాకు ఇవాళ. ఓకే చలో దీప్య, రైట్? ఓకే, అంటే వాళ్ళ కాదండి, పేరు అడగగానే నన్ను తిట్టినట్టు అనిపిస్తున్నాయి అన్నారు. మీరు ఫ్లోలో వేరే అర్థం చేసుకుంటారు. అక్క అక్క. రెడీ దీప్య? చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. అరే నేను అన్నట్టు పేరు నేను తక్కువ ఆగ్రహపోయిందంటే నీకు వల్ల మొత్తానికి మా పేరు నిలబెట్టారు. చలో, ఇంకా ఎవరైనా గేమ్ ఆడే ఇంట్రెస్ట్ ఉందా? వెరీ గుడ్, అలా ఉండాలి, యాటిట్యూడ్ ఉంటే. రెడీ? చలో, నీ పేరేంటాను? ఓకే విహారీ. చలో నంబర్స్ తో విహారం చేద్దాం ఇవాళ. రెడీ స్టార్ట్. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 అయిపోయింది. బట్ ఆల్మోస్ట్ ట్రై చేశారు. తను 2-3 సార్లు చిన్న మిస్టేక్స్ వచ్చినా తనకి మళ్ళీ మైక్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే తనంతటా తనే ముందుకు వచ్చి నేను గేమ్ ఆడతానని వచ్చాడు కాబట్టి ఆ స్పోర్ట్ ఎంకరేజ్ చేయాలని. బట్ వెల్ డన్, చాలా బాగా చెప్పారు. రైట్, ఆల్మోస్ట్ అయితే గర్ల్స్ ఎక్కువ పాయింట్స్ చెప్పారు. చలో ఇప్పుడు ఒప్పుకొని తీరాల్సిందే గర్ల్స్ గ్రేట్ అన్న టాపిక్. ఒకసారి గట్టిగా గర్ల్స్ క్లాప్స్ ఇవ్వండి. ఓకే చలో, బాయ్స్ కూడా కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా అబ్బా కడుపు నిండితే బాగా
పండు గారికి 22 పస్తుల మస్తు కట్అవుట్ పచ్చగాళ్ళ బచ్చుండేది వచ్చినమంటే సుట్టు కిక్కేసారక ఉన్నట్టు శక్తి టొక్కు పుల్లెట్టు సంగుల మత్తు కోసం ఎత్తుకుతాంటే రూటు సిగ్గు చీరగట్టుకొని చెడు వీరు మెసినట్టు పొట్టం కట్టిన బిర్యానీకి పొట్టు పిల్ల పెట్టినట్టు పల్లా మీద నిల్సోనుందిరో ఓ సందమాకలెక్క దుంకుతుంటెరో ఆ సందమావ చుట్టి జాలి సిగ్గుతుందిరో నా తెలుగు మావ రాములో రాముడా నన్నగం చేసిందిరో రాములో రాముడా నా పానం చేసిందిరో రాములో రాముడా నన్నగం చేసిందిరో రాములో రాముడా నా పానం చేసిందిరో ఓకే ఒక్క నిమిషం థ్యాంక్ యూ సో మచ్ 3 టైం కూడా ఫాస్ట్ గా మీ బాబు కూడా వచ్చింది అక్కడికి రండి చూసారు పిల్లలు నేను ఒక నిమిషం ఆగి అదే చెప్దాం అనుకుంటున్నాను. సో ఓకే ఫర్ ఎ చేంజ్ కిడ్స్ నలుగురు ఉన్నారంట మా సార్ ఎక్కడ వీళ్ళనే మీరు అసలు రారు కాదు కూడదని చెప్పారు. అసలు చూసారు అసలు కొంచెం వాల్యూమ్ రైజ్ చేయనా? చేదంటా
DJ Sai Gavish.
స్వామి గారు, చిన్ని గారు, చిన్ని గారు, Stop dancing. Punagalu loading. Don't stop dancing. Punagalu loading. Don't stop dancing.
చేస్తుందండి. రెడ్ ఫ్లేవర్ మేడం గారిని ఇండికేట్ చేస్తుంది. అడిగే క్వశ్చన్స్ మైక్ అక్కర్లా, జస్ట్ సింగిల్ వర్డ్ ఆన్సర్స్. సారా మేడం అన్నది హ్యాండ్ రైజ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్స్ చూసాక ఇద్దరు ఎంత కోఆర్డినేషన్ తో ఉన్నారన్నది. సో ఓకే సార్, ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే మణిదీప్ గారికి. సార్ ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? పక్క లాక్ చేసుకోవచ్చు. నలిన్స్ అరేంజ్ మ్యారేజే కదా? ముందు ప్రేమించారు, తర్వాత ప్రేమించబడినట్టు ఏమన్నా? ఆహా ఓకే, అర్థమైంది. ఓకే అయితే ఓకే, అయితే ఎగ్రీ మేము కూడా. సో ఓకే, పక్క అరేంజ్ మ్యారేజ్ అని ఫిక్స్ అయిపోయారు. సో ఎంగేజ్మెంట్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది సార్? 1 month అవుతుంది. షూర్, పక్క అయితే ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటారు కదా? ఉంటారా లేదా? మేడం గారు అడిగి తిరగకూడదండి. ఓ అనా ఆన్సర్ కావాలి. ఎప్పుడు ఫోన్ లో మాట్లాడకూడదు అసలు. సగం ఏం పట్టుకెళ్ళారు? సగం ఉంటారు. అసలు ఫోన్ లో మాట్లాడలేదు ఇప్పుడు వరకు సార్? తక్కువ. ఓకే, సగం అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే రైట్. చలో, మీ ఇద్దరు ఫస్ట్ కాల్ ఎవరు చేస్తారు? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ కాల్ ఎవరెవరికి చేస్తారు అసలు? రైట్ చేయండి ఇలాగా, ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది. ఓకే, మీరే చేస్తారు. రైట్. మీ ఇద్దరులో బాగా పేరెంట్స్ అంటే ఎవరెవరికి భయపడిపోతారు అసలు? పేరెంట్స్ పేరు చెప్పగానే. ఓకే డన్. ఓకే, ఇద్దరులో బాగా ఫుడ్ ఎవరు ఇంట్రెస్ట్ గా ఫుడ్ తింటారు? తప్పలేదండి, అదే బెటర్ ఇంకా చెప్పాలంటే. ఓకే సరే, ఇద్దరులో బాగా మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఎవరికి? ఇద్దరు ఎవరిని వాళ్ళే ఇండికేట్ చేసుకుంటున్నారు, ఆపోజిట్ జెండర్స్ ఇండికేట్ చేసుకుంటున్నారు. ఓకే సరే, ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు ఫస్ట్ ఐ లవ్ యూ ఎవరెవరికి చెప్పారు మీ ఇద్దరు? నేను చెప్పిస్తానని ఇప్పుడు దాకా చెప్పలేదంట ఆయన. మా అమ్మగారు చెప్పద్దన్నారండి, మా నాన్నగారు ఇవే అడగమన్నారండి. కాకపోతే సో ఓకే, ఇద్దరు ఇప్పుడు వరకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఏంటి సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తారు కదా? హూస్ ద బెస్ట్ సర్ప్రైజ్ ప్లానర్ మీ ఇద్దరు? ఏమన్నా ఇప్పుడు దాకా ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చారు అసలు? ఎవరెవరికి ఏమి ఇవ్వలేదా? రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి? అక్కడ మా సార్ గారు నేనున్నాను అని ఏమి ఇచ్చారో అని అడుగుతున్నారు సార్. అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది ఇంకా అసలు? అప్పుడు తెలీదు, మనసు ఇచ్చారు. ఎవరమ్మా? అమ్మ 4 రోజుల తర్వాత మనకి పెళ్ళి అవుతుంది, అప్పుడు అదే మనసు ఇస్తే మాత్రం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది పక్కా. ఐఎమ్ షూర్ దట్. ఓకే, ఇద్దరు బాగా ఎవరు వంట చేస్తారు? అంటే కాన్వర్సేషన్ తెలుస్తుంది కదా, ఎవరు వంట చేస్తారు అనేది కాన్వర్సేషన్ తెలుస్తుంది కదా. సో అలాగా అక్కడే అంత సేవ్ చేస్తున్నావు నాన్న, అక్కడ నేర్చుకో, అక్కడ పెట్టి పక్కన పెట్టి నువ్వు పెట్టి అంటాడు. సో ఓకే, కుకింగ్ స్కిల్స్ అయితే మోర్ దెన్ ఇద్దరికి బాగానే. మేడం నిజంగా మ్యాగీ సార్, ఐ నో యువర్ ఫ్యూచర్, అర్థమైంది నాకు ఇవాళ. మ్యాగీ, మజ్జిగ, హాట్ వాటర్, అప్పడాలు మీకు కన్సిస్టెన్సీ అవైలబుల్ గా ఉంటాయి. ఇవైతే మిగిలినవన్నీ నాకు తెలియదండి, ఇక్కడ వరకు నేను చెప్పగలను. రైస్ కుక్కర్ లో రైస్ పెట్టడం, రైస్ అడుగుతారు. ఓకే, పెట్టండి, బంపర్ ఆఫర్లు ఉన్నాయ్యా మందిర్ గారికి. సార్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ అడ్వాన్స్ నా తరపునండి. సో ఓకే, ఫైనల్లీ ఐ లవ్ యూ అన్న మాట చెప్పలేదు కాబట్టి ఒకసారి ఇద్దరు లెగిసిరా వచ్చేస్తే. అవునా, ముహూర్తం చూపించాను నేను ఆల్రెడీ, నేను వచ్చే ముందు చూపించాను. లేదు ఇది ఒకసారి బాయ్స్ గ్రేట్ అయితే అలా చెప్పండి అన్నారు. నేను చెప్పానా లేదా? ఒకసారి ఇలా రండి, ఇలా నుంచోండి. మేడం గారితో పాటు బంపర్ ఆఫర్లు ఎన్నున్నాయో. ఓకే చలో వినండి సార్ పూర్తిగా. మీకు అసలు ఐ లవ్ యూ అన్న మాట చెప్పాల్సిన పని లేదు సార్. నీ మనసులో ఉన్న ప్రేమని కవితలా చెప్పొచ్చు, పాటలా చెప్పొచ్చు, మాటలా చెప్పొచ్చు, కానీ ఐ లవ్ యూ చెప్పకూడదు. ప్రిపరేషన్ సార్ ఆ ఫ్లవర్ మమ్మల్ని పట్టుకోవాలి. మేడం గారికి ఎట్లా
గట్టిగా ఓ వేసుకోండి అసలు. ఓకే, సార్ ప్రపోజల్ అయితే సాంగ్ తో వచ్చేసింది. ఇప్పుడు సార్ అంత క్యూట్ గా చెప్పినప్పుడు మేడం గారు కూడా రిప్లై ఇస్తే బాగుంటుంది కదా, చెప్పాల్సిందే. నా ఫ్లవర్ అలా ఇచ్చేసే అక్కడికి ఒకసారి. అమ్మ ఏంటి కొట్టేస్తారేంటమ్మా, ఏ కొట్టేస్తారే. సో ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మనం ఎంత ధైర్యంగా ఉన్నాం చెప్పండి, అక్కడి నుండి ఎక్కడ దాకా వచ్చారు. అంతేనే గారు ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఓకే, ఒక చిన్న ప్రపంచ యుద్ధం తర్వాత చెప్పాల్సింది ఫినిష్ అయింది. కాబట్టి ఆ కప్పులకి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం అందరం కలిసి. మన తరఫున మన బ్లెస్సింగ్స్ అందించాలి కదా. చలో, అండ్ ఈ రోజు ఎంత జాయ్ఫుల్ గా చూస్తూ ఉన్నారు. వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురా. It's a family party. 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 Thank you. అఖిలం మధురం 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 మధురం. నయనం
गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसकाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्थनन्दनाय गौरीहृदयनन्दनाय
गौरवाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्
देवादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि కాశీకి ప్రయాణమై వెళ్తున్నాను. బావగారు మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. మా అక్కయ్య అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పేరేంటి రాజనందిని ఇచ్చి వివాహం జరిపిస్తాము. గణపతి పిల్లలతో కలకాలము వృద్ధి చెందుతుంది. కానీ నోట్లే పెట్టండి. లెంగిపోయాడు బామ్మది లెంగిపోయాడు. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. జిల్లా మొత్తం మీద ఇలాంటి
ఉంపుల తిప్ప సొక్కుల తెప్ప ముగ్గుల డప్ప నాకేం తెలుసే ఇది తప్ప